వృద్ధాశ్రమం మన సంజయ్ బాబు గారు, మాచెడ్డి గారు ఇద్దరు కలిసి వారి సొంత నిధులతోటి భవనాన్ని, వృద్ధాశ్రమాన్ని స్థాపించి ప్రారంభించారు. కానీ వయోభారం వల్ల దాన్ని నడిపించడం కష్టమవుతుంది. వారు భారతదేశంలో ఉన్న చంద్రరాజేశ్వరరావు గారి ఆధార ఫౌండేషను వృద్ధాశ్రమం చాలా ఆదర్శంగా నడుపుతుంది కాబట్టి మీకు దీన్ని అంకితం చేస్తున్నాం, వచ్చి నడిపించుకోమని చెప్పి నన్ను ఆహ్వానించారు. ఆ ప్రకారం సిఆర్ ఫౌండేషన్ తరఫున మేమంతా వచ్చాం. వస్తే ఇదంతా కలిపి సిఆర్ ఫౌండేషన్కి రాసి ఇచ్చేశారు. వారు కూడా దీనిలో ఉంటారు, కానీ ఈ ఆస్తి మొత్తం కూడా సిఆర్ ఫౌండేషన్ తరఫున ఉండి దీన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ బాగా అభివృద్ధి చేస్తాం. భారతదేశంలో నెంబర్ 1 ఓల్డ్ ఏజ్ హోమ్ అది. అట్లాగే ఇక్కడ కూడా ఈ కడపలో, గూడూరులో, గుంటూరు దగ్గర ల్యాండ్స్ దాతలు కొంతమంది ఇచ్చారు. వాళ్ళ సహాయంతో ఫస్ట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కడపలో స్టార్ట్ చేస్తున్నాం, తర్వాత గూడూరులో ప్రారంభిస్తాం, తర్వాత గుంటూరులో ప్రారంభిస్తాం. ఆ విధంగా చంద్రరాజేశ్వర గారి పేరుతోటి ఈ విస్తృతంగా ఓల్డ్ ఏజ్ హోమ్ సేవలు చేయాలి. ఎందుకంటే సమాజం ఉందంటే వృద్ధులు సాక్రిఫైస్ కాకుండా, వృద్ధుల త్యాగాలు లేకుండా ఈ సమాజం లేదు. చంద్రరాజేశ్వర గారు ఒకటే చెప్పారు, ఈ సమాజానికి త్యాగం చేసినట్టు వృద్ధులని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మీరని చెప్పారు. ఆ ఉద్దేశంతో తీసుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఈ కుల కొట్లాట్లు, మత కొట్లాట్లు, ప్రాంతీయ కొట్లాట్లు, అవినీతి కొట్లాట్లు, ఖర్చు సాధింపులు, ఈ విధంగా రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి ప్రమాదం వచ్చేసింది. ఏ రాజకీయ వ్యవస్థ పవిత్రంగా ఉండాలని కోరుకున్నారు చంద్రరాజేశ్వర లాంటి వాళ్ళు. ఏ రాజకీయ వ్యవస్థ పవిత్రంగా కోరుకుంటున్నాం అందరం, ఆ రాజకీయ వ్యవస్థ కలుసు తీసేటువంటి స్థాయి వచ్చేస్తూ ఉంది. చాలా బాధాకరం. అందుకే ఈ సమాజానికి అభివృద్ధి పద్ధతుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సిఆర్ ఫౌండేషన్ నుంచి మా సేవలు అందించి వృద్ధులకు సేవ చేస్తూ ఈ నిరుద్యోగ యువకులకి స్కిల్ డెవలప్మెంట్ మీద, సోషల్ డెవలప్మెంట్ మీద, హెల్త్ డెవలప్మెంట్ మీద ఈ విధంగా బహుముఖ కార్యక్రమం సాగించేందుకు నేను నిర్ణయించాను. వామపక్ష పార్టీల్లో ఆధ్వర్యంలో జరిగితే ఒక మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఈరోజు ఎందుకంటే 2022లోనే ఈ వృద్ధాశ్రమాలను ప్రారంభించడం జరిగింది ఆ రోజు. కానీ ఎందుకంటే మధ్యలో ఎన్నో కారణాల వాళ్ళకు వృద్ధాప్యం వచ్చింది, మెయింటైన్ చేసే పరిస్థితులు లేక ఈ మంచి ఒక సంస్థకు సిఆర్ ఫౌండేషన్ దానికి అప్పచెప్పడం చాలా అభినందనీయం. మా నియోజకవర్గంలో ఇది ఒక మంచి వృద్ధాశ్రమం, భవిష్యత్తులో కూడా మంచిగా ఈ వృద్ధాశ్రమం రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా పేరుంటుందని పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ, అదేవిధంగా మరొకసారి నేను మనసారా సంజయమ్మ గారిని, వాళ్ళు మాచిరెడ్డి గారి ఇద్దరికి కూడా అభినందన తెలియజేస్తూ మంచి పెద్దలు, సీనియర్ నాయకులు, సీనియర్ కమ్యూనిస్టు యోధులు పెద్దలు నారాయణ గారు సిఆర్ ఫౌండేషన్ తరపున బాధ్యత తీసుకొని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని మరింత డెవలప్ చేసి ముందుకు తీసుకుపోయేదానికి ముందుకు రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎంతో అంకిత భావంతో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో చేయడం చాలా సంతోషము. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి మరింత డెవలప్ అయ్యేదానికి మా వంతు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. 2022లోనే ఆ రోజు నేనైతేనే, ఆ రోజు సంతల నాగేశ్వరరావు గారు అయితేనే అందరం కలిసి దీన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. సంజయమ్మ గారికి, మాచిరెడ్డి గారికి కూడా వాళ్ళకు గుర్తుంటుంది చేయడం జరిగింది. మళ్ళా ఇది నిజంగా పునఃప్రారంభం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, మన సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారు, అదేవిధంగా సిపిఐ స్టేట్ సెక్రటరీ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ముప్పాల ఈ కార్యక్రమ సిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ముప్పాల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాచిరెడ్డి గారు, సంజయమ్మ గారికి, నిజంగా ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. ఏదైనా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులతో మొత్తం ఈ కార్యక్రమానికి వెచ్చించి 10 మందికి ఉపయోగపడాలా అనే ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళు చేసే పరిస్థితులు లేదు కాబట్టి, వృద్ధాప్యం వచ్చింది, కష్టం కాబట్టి ఈరోజు నిజంగా సిఆర్ ఫౌండేషన్ ఒక మంచి సంస్థకు దీన్ని అప్పచెప్పడం చాలా అభినందనీయం. నిజంగా భవిష్యత్తులో కూడా ఇది బాగా వృద్ధి చెంది ఒక వృద్ధాశ్రమే కాదు, ఇది ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నారు, వేరే కార్యక్రమాల్లో కూడా
భగవంతుని దయతో రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎంతంగా కూడా ఈ అవకాశం ఇంకా కూడా తరగతి చేశాను. నేనైతేనేవి మా పార్లమెంట్ సభ్యులు విజయరెడ్డి గారు అయితేనేవి అందరం కూడా కృషి చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలుసు. మాచిరెడ్డి గారికి, సంజీవమ్మ గారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు అన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్. పెద్దలు సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారికి, గౌరవ ఎమ్మెల్యే పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారికి, ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య కారకులైన సంజీవమ్మ గారు, మాచిరెడ్డి గారు, అదేవిధంగా సిఆర్ ఫౌండేషన్ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఇది చాలా మంచి కార్యక్రమము. పెద్దలు నారాయణ గారు ఇంత మంచి బాధ్యత, అది కూడా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో, అది మా ఎమ్మెల్యే గారు మా సొంత నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం మాకందరు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ నాయకులు నిజాయితీకి ఖచ్చితంగా బాగా డెవలప్ చేస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మేము ఇద్దరు కూడా కలిసి ఎంపీ ల్యాక్స్ లో 10 lakhs ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఇంత మంచి కార్యక్రమానికి ఇంకా కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎంపీ ల్యాక్స్ లో కానీ ఇంకా కూడా పెద్దలు నారాయణ గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో అవన్నీ కూడా చేసేదానికి మనస్ఫూర్తిగా ముందుకు వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచి మాకింత గౌరవంగా మంచిగా చూసుకున్నందుకు పెద్దలు నారాయణ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.